భక్త కన్నప్ప అనేది భగవంతుడైన శివుడు పట్ల అపారమైన భక్తి చూపిన ఒక గిరిజన యువకుడి గాథ. ఈ కథ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతను ఒక గిరిజన వేటగాడు. అతనికి పూజా విధానాలు, శాస్త్రాలు తెలియవు. కానీ హృదయంలో అమాయక భక్తి ఉండేది. ఒకరోజు అడవిలో వేటకు వెళ్తూ అతను ఒక శివలింగాన్ని చూశాడు. ఆ శివలింగం ఉన్న ప్రదేశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయంగా భావిస్తారు. తిన్నడు శివలింగాన్ని చూసి దానిని దేవుడిగా భావించి ఇలా సేవ చేశాడు. వేటలో తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. తన నోటితో తీసుకొచ్చిన నీటిని అభిషేకం చేసేవాడు. తన కాళ్లతో పూలను తొలగించి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. శాస్త్రాల ప్రకారం ఇవి తప్పు అయినా అతని మనసులో ఉన్న భక్తి నిజమైనది. కన్ను అర్పించిన సంఘటన. ఒకరోజు శివలింగం కళ్ల నుండి రక్తం కారుతున్నట్లు తిన్నడు గమనించాడు. అతను తన కత్తితో తన కన్నును తీసి శివుడికి అర్పించాడు. తర్వాత మరొక కన్ను కూడా అర్పించడానికి సిద్ధమయ్యాడు. రెండవ కన్ను తీసే ముందు అది ఎక్కడ పెట్టాలో గుర్తు ఉండేందుకు తన కాలు పెట్టి గుర్తు పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతన్ని ఆపి, అతని భక్తిని మెచ్చి ఆశీర్వదించాడు. అతనికి మోక్షం ప్రసాదించాడు. నిజమైన భక్తికి ఆచారాలు అవసరం లేదు. హృదయ శుద్ధి ముఖ్యము. దేవుడు మనసులోని నిజాయితీని చూస్తాడు. అందుకే తిన్నడిని భక్త కన్నప్ప అని పిలుస్తారు.